శరణం నీవే శరణం సుకుమారుడా సుందరుడా అన్న పాట ఇలా ఎన్నో ఎన్నో కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీలే ఏరులై పారినా అన్నదమ్ములే నీకై అలమటించినా పరితపించినా ఆత్మీయుల బంధువులంతా బ్రతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ మచ్చుతున్నలా 4-5 పాడాను, ఇంకా మస్తున్నాయి. అలాంటి అద్భుతమైన అమృతతుల్యమైన గీతాలు పాడి నా యేసయ్య నామాన్ని ఊరూరా ఊరేగించి ఆయన సభలోకి వెళ్ళి పాడుతా నాట్యం ఆడతా కాలు గదిలిస్తా. నేను చాలాసార్లు ఆ వీడియోలు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినప్పుడు అవి మళ్ళీ చూసి చాలా సంతోషపడ్డాను. వయసు మళ్ళిన స్థితిలో కూడా అడుగులు వేసుకుంటూ కూడా ఆయన పాట పాడి దేవుని మహిమపరిచి నన్ను గణపరచువాలని నేను గణపరుస్తానని వాళ్ళని దేవుడు పిలిచాడు. రాజబాబు గారు 1946లో పుట్టాడు, 2013లో కన్నుమూసాడు, ప్రభు దగ్గర చేరాడు. అయినా సరే ఆయన జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉండేది. ప్రతి నుండి కూడా మనతో మాట్లాడేటట్టు మన చేత పాడించేటట్టు చేశాడు. రంజిలో ఈరోజు ఊహించిన రీతిలో ఇక్కడ ఇలాగా నా సమాధి కార్యక్రమం దర్శించే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన మా తండ్రి కృతజ్ఞతలు. ఆయన ఫ్యామిలీని, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, బిడ్డల్ని అందరినీ కూడా నా తండ్రి ఆయన కాపుదల్లో దీవించి వారిని సహా ఆయన సేవలో బలంగా వాడుకున్న గాక. యేసు నామములో సమకూడిన బిడ్డలందరినీ కూడా ఆ తండ్రి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చాలా సంతోషంగా ఉంది. చాలాళ్ళు ఆశపడ్డారు, ఈరోజు అవకాశం ఇచ్చారు దేవుడు చేయడానికి. అందరికీ వందనాలు. చాలా